ఎక్స్ చెన్నూరు ఎమ్మెల్యేకి బాలకసుమన్ గారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతోపాటుగా అది వచ్చి రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మరి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటారా? అసలు ఏంటి అంటే వారికి ముందుగా తాకీదులు ఇస్తున్నారు. దానికి వచ్చి ఆయన విచారణకి సహకరిస్తే ఏం మాట్లాడతారు ఏంటి, తదుపరి చర్యలు ఏంటనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పని అన్నారు పెద్దలు. ఊరకే అనలేదు. నోరు ఉంది కదా అని ఇది పెడితే అది మాట్లాడకూడదు కదా. ఉద్యమంలో చెల్లుబాటు అయింది. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఒకసారి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు, అలాగే శాసనసభ్యుడిగా గెలిచాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి అదుపు తప్పి మాట్లాడితే పర్యవసానాలు ఇలానే ఉంటాయి. నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళు మిగిలిన విధాలా కాకుండా చట్టపరంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆయన మీద ఫిర్యాదు అందింది. దాన్ని తీసుకొని రక్షక భటులు వారికి తాకీదులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. దీని పర్యవసానం ఎలా ఉంటుంది అంటే, అంత ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఇంత పిరికివాడా అని చెప్పని భావించాల్సిన అవసరం కూడా వస్తుంది. అంటే తన దాకా వస్తే తప్ప విషయం తెలియలేదా అంటే, మిగిలిన అంతకుముందు గతంలో జరిగినవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడకుండా ఉంటే ఎవరైనా సరే, అది సుమన్ గారే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా, బీఆర్ఎస్ నాయకులైనా సరే, వ్యక్తిగత దోషంలకు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి లేకపోతే పాలనాపరమైనటువంటి విషయాల మీద ఏలెత్తి చూపి దానికి గన గళమెత్తితే ప్రజలు కూడా ఆమోదిస్తారు. కొంతమంది ఇలా మాట్లాడినప్పుడు ఆనందపడతారు. ఎందుకంటే అవతల వ్యక్తులు, అవతల పార్టీ వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకున్న ద్వేషాన్ని, వాళ్ళ మీద ఉన్న కోపాన్ని ఒక నాయకుడు ఇలా మాట్లాడితే సంతోషపడే వాళ్ళు ఉంటారు. కానీ అది 1% కూడా ఉండరు. 1% మంది కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి. దాంట్లో అట్లా సంతోషపడేవాళ్ళు. మిగిలిన 99% మంది ఏం ఆలోచిస్తున్నారని ఆలోచించుకోకుండా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అయ్యి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఇప్పుడు ఆయనకే ఇబ్బంది కదా. అంత అవసరమే ఉంది. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద గళమెత్తాలి, ప్రజల కోసం పోరాడాలి, మళ్ళీ తిరిగి అదే స్థానంలో ఆయన గెలవాలి. దానికోసం కదా పోరాటం చేయాలి. దాన్ని ఎన్ని గాలికి వదిలేసి మరీ అంత కేసీఆర్ గారి మీద ఈయనకొక్కడిగా అంత ప్రేమ ఉన్నట్టు, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేనట్టు అతి ప్రేమను చూపిస్తే వచ్చే ఇబ్బందులు ఇట్లానే ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి సర్కారు బాలకసుమన్ గారిని అరెస్ట్ చేసేంత వరకు ఊరుకోదు అని అనుకోవచ్చా? లేకపోతే చట్టంగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. విచారణ పిలిపిస్తారు. విచారణలో వాళ్ళకి ఆయన చెప్పే సమాధానం, ఇచ్చే వివరణ సంతృప్తికరంగా ఉంటే ఆయన నిర్బంధంలో తీసుకునే దాకా వెళ్ళరు, అదుపులో తీసుకోరు. అలా కాకుండా ఇలా గనక అందుబాటులో లేకపోతే అదుపులో తీసుకుంటారు. అది సహజంగానే ప్రజాప్రతినిధులందరికీ ఎదురయ్యే సమస్య ఇది. కొన్ని విషయాల్లో చాలామంది ఇట్లానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అజ్ఞాతంలో వెళ్ళాల్సిన పనే ఉంది. ప్రజాప్రతినిధులు సమస్యల మీద కదా పోరాడాల్సింది, వ్యక్తులతో కాదు కదా. వ్యక్తుల మీద పోరాడేటప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. సమస్యల మీద పోరాడితే ఇలాంటి సమస్యలు అయితే ఉండవు కదా. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఒక రకంగా ఇది ఇట్లా ముందే జరగటం అనేది మిగిలిన వాళ్ళకి కూడా ఒక హెచ్చరిక లాంటిది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇక ఇట్లా నోరు జారకుండా ఉంటారు. వాళ్ళందరికీ పాపం మేలు చేసిన వాళ్ళే అవుతారు. సుమన్ గారు ఎవరైనా అదుపు తప్పి మాట్లాడితే గతంలో లాగా, అంటే ఆ రోజు ఉద్యమంలో ఎట్లా మాట్లాడినా చెల్లుబాటు అయింది. ఇప్పుడు అలా కుదరదు కదా. వాళ్ళు తీసుకునే చర్యలు మరి అధికారం చేతిలో ఉన్నప్పుడు, గతంలో ఈ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా ప్రతిపక్ష నేతల మీద చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే మరి దానికి రెండింతల అవతరాలు చేస్తారేమో భయం వాళ్ళకు ఉందేమో అనిపిస్తుంది చూడబోతా ఉంటే. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ధైర్యంగా అవును మాట్లాడాను, ఇందువల్ల మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే మా అధినాయకుడిని ఇలా అన్నందుకు కొంచెం నాకు ఆవేశం వచ్చినమాట వాస్తవమే, కాబట్టి మరోసారి ఇలా మాట్లాడనంటే పెద్ద సమస్య ఉండదు దాంట్లో. అది కూడా ఎక్కువ దూరం కూడా పోదు. ఇలా పారిపోయేతలకి ఏమవుతుందంటే అవతలాలకు కూడా అలుసుగా ఉంటుంది. ఈయనొక్కడే కాదు, ఏ ప్రజానాయకుడైనా సరే ఇట్లా పారిపోకూడదు. అంటే మరీ ప్రభుత్వం ఎంటబడి వేధిస్తే వేరే రకంగా ఉండాలి తప్ప, కొన్ని కార్యక్రమాల్లో ప్రజల మధ్య ఉంటేనే ఇంకా వాళ్ళకి ఒకవేళ అన్నా కూడా తప్పు మాట్లాడినా కూడా ప్రజల మధ్య ఉండే దాన్ని ఎదుర్కొంటేనే వాళ్ళకి ఇంకా ఆదరణ పెరిగింది. పారిపోతే ఏముందంటే సహజంగానే ఏదో గబిక్కిన మాట్లాడేశాడు, అంత పిరికాడు ఎందుకు మాట్లాడాలనే ఆలోచన కూడా వస్తుంది. సో మరి ఇప్పుడు బాలకసుమన్ పిరికోడు అనుకోవాలా అలా దాక్కున్నందుకో, లేకపోతే ధైర్యవంతుడు మళ్ళీ ముందుకు వస్తాడు బయటకు వచ్చి మాట్లాడతాడు అనుకోవచ్చా? ధైర్యవంతుడు కాబట్టి మాట్లాడాడు అనుకోవాలి ముందు.
కాకపోతే పరిస్థితులు చూసిన తర్వాత ఎవరో సలహా ఇచ్చి ఉంటారు, కొన్ని రోజులు నువ్వు ఇట్లా ఎందుకులే లేనిపోయిన ఇబ్బంది అని చెప్పని. సహజంగానే ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం మొట్టమొదటి కూడా అతను అలానే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుబాటు అయింది. ఇప్పుడు అధికారంలో లేని సందర్భంలో కూడా అలా మాట్లాడితే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. సో అంటే అది కూడా ఒక మాజీ మంత్రి ఇంట్లో దాక్కున్నారని చెప్పేసి అంటున్నారు. సాధ్యమేనండి, ఎక్కడికి వెళ్ళరు ఏ రాజకీయ నాయకులైనా. వాళ్ళు మరీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదో హత్యలకు సంబంధించి లేకపోతే అలాంటి కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు అయితే తప్ప ఎక్కడో చాటుమాటున ఉంటారు, లేకపోతే ప్రాణహాని ఉండాళ్ళు తెలియకుండా గుట్టుమట్టుగా ఉంటారు తప్ప సహజంగానే రాజకీయ నాయకులు వాళ్ళకి కూడా తెలుసు, రక్షబొట్లు తెలియదే ఉండదు ఎక్కడ ఉన్నారు ఏంటనేది. వాళ్ళు డేక్కన్నేసి చూస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి కదా, ఇంకా పరిధి దాటి తెలంగాణ పోలీసులు ప్రవర్తించలేదనేది భావించాలి మనం. అంటే వాళ్ళు కూడా ఇక్కడ ఇంకోటి, ప్రభుత్వం కూడా దీన్ని ఆసరాగా తీసుకొని ఏదో చేయాలని కోరిక వాళ్ళలో కనపట్టలేదు. లేకపోతే ఈయన ఎక్కడుండి అదే రోజు పట్టుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా అలా ప్రయత్నం చేయట్లేదు. న్యాయపరంగానే వాళ్ళు ఏం చేయాలో చట్టానికి లోబడే వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయంలో అభినందనీయమే. అంటే పోలీసులు బాలకసుమన్ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేంత వరకు ఎదురు చూస్తారా, లేకపోతే గాలింపుల చర్యలు ఏమన్నా? సహజంగానే వారి ఇంటికి పంపిస్తారు తాకీదులు. దానికి సమాధానాలు కనుక రాలేదనుకోండి, అప్పుడు పర్యవసానాలు 1-2 పర్యాయాలు చూసిన తర్వాత అందుబాటులో రాకపోతే అప్పుడు ఎక్కడుంటే అక్కడ అదుపులో తీసుకుంటారు. ఓకే. అన్ని రోజులు అలా ఉంటాడైతే నేను భావించట్లేదు, చూడాలి మరి. ఇంకా అట్లా వెళ్ళిపోతే మాత్రం ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు నిస్సందేహంగా. అంటే అప్పుడు అంత ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత అంత భయపడో లేకపోతే దేనికో ఏదో ఫీల్ అయ్యి అలా ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాలి, ఎందుకు దాక్కోవాలి అంటారు? అంటే ఇలాంటి చర్యలు తీసుకుంటారని ఊహించుండ్రు, గబిక్కిన ఆవేశం ఏదో మాట్లాడారు, అది అతనికే ఇబ్బంది అయిందని చెప్పి ఇప్పుడు పరిస్థితులను బట్టి అర్థమైపోతా ఉన్నాయి. ఒక రకంగా తొందరపడి మాట్లాడినందుకు ఈ యొక్క అవతల ఇంత త్వరగా వస్తుంది, తను ఇట్లా అవతలాలు ఏదో మాట్లాడతారు, వాళ్ళు కూడా బూతులు తిడతారు అని భావించుంటాడు. కానీ న్యాయపరంగానో చట్టపరంగానో వాళ్ళు చర్యలు తీసుకుంటారని అతను అయితే భావించలేదు. దానివల్ల ఈ పరిణామాలన్నీ ఇట్లా ఎదురయ్యి దీనికి అంటే అంతిమంగా ఇది ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇలాంటి కార్యక్రమాలు అంటే తొందరపడి మాట్లాడకూడదు అనడానికి ఈ దృష్టాంతాలు మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. అంటే దీన్ని బట్టి బీఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు అనుకోవచ్చా? బాలకసుమన్ జరిగిన దాన్ని బట్టి సిద్ధాంతపరంగా వివాదిస్తారేమో కానీ ఇలా వ్యక్తిగత దోషంలోకి వెళ్లకుండా, అలాగే చెప్పులకి గట్రా చూపించకుండా వాళ్ళు కొంచెం అదుపులో ఉంటారని అయితే భావించాలి, నిస్సందేహంగా భావించాల్సి వస్తుంది, అందులో అనుమానం లేదు. లేకపోతే ఇవన్నీ జరుగుతూనే ఉంటే అయినా కానీ ఇలా వ్యక్తిగతంగానే దూషిస్తాము, దూషణలకి పాల్పడతాము అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారా బీఆర్ఎస్ నాయకులు? ఉండకపోవచ్చు, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా చక్కని ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు, ఇళ్ళగా వాళ్ళు ఆవేశపట్టలేదు, న్యాయపరంగానే ముందుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు ఊహించింది వేరు, జరిగిన పరిణామాలు వేరు. కాబట్టి దూషణకు ప్రతిదూషణ ఉంటుందని వీళ్ళు భావించుండొచ్చు. అలా కాకుండా వాళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి కొంచెం చట్టానికి ఎవరైనా అతిథులు అయితే కాదు కదా, చట్టానికి లోబడే కదా. కాబట్టి మనం చట్ట పరిధిలో మాట్లాడలేదు, న్యాయ పరిధిలో కూడా మాట్లాడలేదు. కాబట్టి భవిష్యత్తులో అలా మాట్లాడకూడదు, మనకే ఇబ్బంది అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇతను ఒక రకంగా వాళ్ళకు మార్గదర్శకుడు అయ్యానని భావించాలి. మిగిలిన వాళ్ళు కొంచెం తన పరిధిలో తను ఉంటూ వ్యక్తిగత దోషం చేయకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అధినాయకులు మాట్లాడుకోవచ్చు, ప్రతి సవాళ్ళు విసురుకోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు కొంచెం అదుపాజ్ఞంలో ఉంటారని అయితే నేను భావిస్తున్నాను.